హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. టుడేస్ రెసిపీస్ కారం చుట్టలు. వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా 3 కప్పులు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్ పల్లీలు ఒక జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ని ఈ బియ్యం పిండిలో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ పప్పులు కూడా తీసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకొని ఇదే బియ్యం పిండిలో వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ వాము కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసిన పదార్థాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్తో కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పదార్థాన్ని మొత్తం చేత్తో బాగా రఫ్ చేస్తూ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసిన ఆయిల్ని మొత్తం ఈ పిండి మొత్తానికి పట్టించాలి. ఇలా బాగా ఈ పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇలాగ మనం చేతిలోకి తీసుకొని ఇలాగ పట్టుకుంటే ఇలాగ ఒక పిండి ముద్దలాగా రావాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇక్కడ 2 గ్లాసులు వాటర్ సరిపోయాయి. ఇలా ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న పిండి ముద్ద ఈ కన్సిస్టెన్సీలో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలానే వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ లిడ్ ఓపెన్ చేసి ఈ పిండి ముద్దను తిరిగి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దను కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ మురుకుల మిషన్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా ఇలాగ పట్టించాలి. ఇందులో మనం తీసుకున్న పిండి ముద్దను పెట్టుకొని ఇప్పుడు ఈ మురుకుల గుట్టాన్ని పెట్టుకొనేసి ఇలాగ ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని దాని మీద చక్రాల్లాగా ఒత్తుకోవటమే. ఇలాగ మొత్తం అన్నీ తయారు చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలానే మొత్తం అన్నీ తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం తయారు చేసి పెట్టుకున్న వాటిని కూడా వేసుకొని మొత్తం అన్నీ అటు ఇటు కదుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. తిరిగి మొత్తం అన్నీ వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నాజిల్ వేరేది వేసుకొని ఇలా వాటిని కూడా ఒత్తుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకు కూడా తిప్పి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలానే ఇంకొక రకం కూడా ఒత్తుకోవాలి. ఇలా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి ఇలాగ ఒకే పిండితో 3 రకాల స్నాక్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పోలమ్స్ కిచెన్.